ఇక ఏపీడీఎస్సీలో అక్రమాలు జరిగాయన్నారు మాజీ మంత్రి అంబటి రాంబాబు. జీవో ఇవ్వటంతోనే కుట్రకు తెరలేపారని తెలిపారు. స్పోర్ట్స్ కోటాలో 382 పోస్టులు ఫ్రాడ్ తో పూర్తి చేశారని, డబ్బులు చేతులు మారాయని ఆరోపించారు. ఇక ఏపీడీఎస్సీలో జరిగిన దారుణాలు చూసి మెరిట్ స్టూడెంట్స్ ఆవేదన చెందుతున్నారన్నారు అంబటి రాంబాబు. ముందు ఒక జీవో ఇష్యూ చేశారు అంటే అక్కడ జీవో ఇష్యూ చేయడంతోనే కుట్ర ప్రారంభమైంది, ఫ్రాడ్ ప్రారంభమైంది అనేది అర్థమవుతా ఉంది. ఏ ఇష్యూ చేశారు? అయ్యా, ఈ 16,000 పోస్టుల్లో 3% ఇచ్చేటటువంటి స్పోర్ట్స్ కోటాకి అసలు ఎగ్జామ్స్ ఎవరు పాల్గొనడానికి వీలు అవసరం లేదు. దర్ ఇస్ నో నీడ్. మీరు సర్టిఫికేట్ ప్రొడ్యూస్ చేసి సరిపోద్ది, సర్టిఫికేట్ పుట్టించుకోండి అని చెప్పారనేటువంటి భావన కలుగుతోంది. అది నా అభియోగం కూడా. నేను ఆ అభియోగాన్ని చేయదలుచుకున్నాను, సమాధానం చెప్పమంటున్నా. అంటే మీరు ఇక చదువుకోవడం ఇది కూడా అవసరం లేదు, వాళ్ళ గురించి మీరు పట్టించుకోవద్దు, మీరు వెళ్ళి సర్టిఫికెట్లు ఎక్కడ దొరుకుతాయో చేసుకోండి అని. మరి చాలా సొసైటీస్ ఉన్నాయి సర్టిఫికెట్స్, మీరు చూస్తున్నారు. క్రికెట్ కానీ, లేకపోతే ఫుట్బాల్ కానీ, లేకపోతే మరొకటి కానీ సర్టిఫికెట్లు ఆడుకోకుండా ఇచ్చినటువంటి సందర్భాలు కూడా చాలా కోకులలుగా ఉన్నాయి ఈ రాష్ట్రంలో, ఈ దేశంలో, ఈ వ్యవస్థలో. సర్టిఫికెట్లు పుట్టించుకున్నారు, అది 3% అంటే 421, దానిలో 382 ఫిల్ చేశారు. 382 కూడా ఫ్రాడ్ తో ఫిల్ చేశారు నా ఆరోపణ. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున ఒక సీనియర్ నాయకుడిగా నేను ఆరోపణ చేస్తున్నా. అంతేకాదు, దీనిలో డబ్బులు మారాయి, చేతులు మారాయి, డబ్బులు తీసుకున్నారు అని ఆరోపణ చేస్తున్నా.